జూ పార్కుకు పోయినామంటే పిట్టలు, నెమళ్ళు, కోతులు, ఏనుగు, జిరాఫీలు ఇట్లా తీరు జంతువులు చూస్తాం. పెద్ద పులిని చూస్తే పిల్లలకు మస్తు మురిపం, సింహాలను చూస్తే చిన్నగా ఖుషిగారు. అడవికే రాజు మరి. ఇక సఫారీ అని ఓ బుడ్డ బస్సులో కూసబెట్టి తీసుకుపోయి అడవి మధ్యలో ఆపుతారు. పులులు, సింహాలు దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. పట్నంలు అంటే ఇట్లా. కానీ ఇప్పటికీ అడవిల దగ్గర బతికేటోళ్ళు దినామాటిని చూస్తుంటారు, వాటి మీద పాయిరం పెంచుకుంటారు. ఇగ్రం చుట్టూ తిరిగి పూజలు చేస్తుంది అక్క. తల్లి సింహం, దాని కూన. సింహానికి ఇగ్రం పెట్టుడేంది అంటారా? దునియాలనే బగ్గ ఫేమస్ అయిన సింహం పేరు రాజమాత. 3 దునియా రికార్డులున్నాయి దీని పేరు మీద. గుజరాత్ రాష్ట్రం అడవులల్లో ఉండేది. దునియాలనే ఎక్కువ కాలం బతికిన సింహం ఇదేనట. 20 ఏండ్లు బతికింది. లెక్కకైతే సింహాల జీవిత కాలం 15-16 ఏండ్లే అని చెప్తుంటారు. కానీ ఇంకో 4-5 ఏండ్లు ఎక్కువ బతికి రికార్డు కొట్టింది. 7 మాటలు కలిపి 15 పిల్లలు పెట్టిందట. అది ఇంకో రికార్డు. 18 ఏండ్ల వయసులా కూనల్లి గాని 3వ రికార్డు కొట్టింది. टू जो कप्स और शेर है सब वो इसके ही है यहाँ। और 2018 में इसने लास्ट कप को जन्म दिया था। రాజమాతకు పుట్టిన పిల్లలు, ఆటికి పుట్టిన పిల్లలు మొత్తం కలుపుకుంటే ఓ 52 దాకా ఉండొచ్చునట. ఇయాల రేపు సింహాలు, పులులు తాపకింత తగ్గిపోతుంటే గింత సంతతి పెంచిందంటే నియంగా రాజమాతే మరి. రాజ్యంలకు ఇంకో సింహాన్ని రాకుండా ఏలు వడియేసిందట. ఈ అడవికి దగ్గరలోనే గీ ఊరుంటది. కానీ ఎన్నడూ ఊరి మీద పడలేదట, మనుషుల మీద దాడి చేయలేదట. గందుకే ఊరోళ్లకు రాజమాత అంటే గంత పాయిరం. 2 ఏండ్ల కింద కాలం చేస్తే ఊర్లా ఇట్లా విగ్రహం పెట్టి గొలుసుకుంటున్నారు అన్నట్టు.